నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వివేక హత్య కేసు గత ఎన్నికలకు ముందు ఎంత ఉత్కంఠను రేపిందో ఇప్పుడు అంతకు మించి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తోంది. అయితే ఈ ఎన్నికల ముందు షర్మిల, సునీత యాక్టివ్ అవ్వడంతో కూడా అవినాష్ రెడ్డికి ఉచ్చు మరింతగా బిగుస్తున్నట్టు అర్థమవుతోంది. మరి ఈ నెల 15న కోర్టులో ఆయనకు హీరింగ్ ఉన్న నేపథ్యంలో మరి ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆయన అరెస్టు కోసం కేంద్రం నుంచి బలగాలు వస్తున్నాయని కూడా వార్తలు అయితే అందుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ఒకవేళ ఆయన అరెస్ట్ అయితే ఇప్పటికే షర్మిల, సునీత ప్రచారంతో వైసీపీ కకావికలమవుతున్న నేపథ్యంలో మరి కడపలో అలాగే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది? ఈ వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం అండి. నమస్తే మా. సో హైకోర్టులో వాదన జరుగుతున్న నేపథ్యంలో అవినాష్ రెడ్డి గారికి ఈ నెల 15కి వాయిదా వేయడం జరిగింది. మరి ఈ నెల 15న ఒకవేళ ఆయన బెయిల్ కనుక రద్దు అయితే ఆయన మరి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆయన అరెస్ట్ కోసం కేంద్ర బలగాలు కూడా రాబోతున్నట్టు వార్తలు అయితే అందుతున్నాయని న్యూస్ బయటకు వచ్చింది. సో ఏం జరగబోతుందంటారు? ఆయన అరెస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కడపలో రాజకీయం ఎలా ఉండబోతుందంటారు? అసలు ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పుకోవాలి మనం. వివేకానంద హత్య అనేది ఒక క్రైమ్ థ్రిల్లరు. ఈ క్రైమ్ థ్రిల్లర్ ఎవరికి పనికొచ్చిందంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. 5 ఏళ్ళు ఆయన హ్యాపీగా ఒక ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని దోచుకుని ఆనందంగా జీవించాడు. ఇదే చిన్నాన్న హత్యని ఆయన ఒక పెద్ద భూతంలా చూపించి ఓట్లు దండుకున్నాడు. మళ్ళా ఈ ఎలక్షన్స్ అప్పుడు అదే చిన్నాన్న హత్యను చూపించి ఓట్లు దండుకుందామని చూశాడు. అది ఆటలు సాగట్లేదు, ప్రజలు రావట్లేదు ఆయన సభలకి, మేమంతా సిద్ధానికి. కాబట్టి ఇప్పుడు కనుక అవినాష్ రెడ్డికి బెయిల్ రద్దయి జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే కేంద్ర బలగాలు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే మొన్న మనం చూసాము, ఆయన అరెస్ట్ చేయడానికి ఇక్కడ పోలీస్ బలగాలు వెళ్ళినప్పుడు ఆయన తల్లిని అడ్డం పెట్టుకుని ఎంత డ్రామాలు ఆడాడు. ప్రజలని తన కార్యకర్తల్ని పెట్టుకుని పోలీసుల్ని రానివ్వకుండా, సిబిఐ వాళ్ళని రానివ్వకుండా ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసి అసలు ఒక సినిమాలో క్లైమాక్స్ సీన్ కూడా అలా పండదు, అట్లా పండించాడు దాన్ని. కాబట్టి ఈ తరుణంలో నిజంగా ఆయన జైలుకి వెళ్లాల్సి వస్తే కేంద్ర బలగాలు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇంకొకటి, అసలు ఇప్పుడు అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడేమో అన్న భయంతో అవినాష్ రెడ్డి తమ్ముడిని అభిషేక్ రెడ్డిని చేస్తారేమో, అక్కడ ఎంపీగా నిలబెడతారేమో అన్న ఒక వార్త కూడా మనకి నిన్న చక్కర్లు కొట్టింది. సో దాంట్లో కూడా వాస్తవం ఉండొచ్చు. ఇంకొక విషయం, సునీత, షర్మిల అన్నకి ఎదురు తిరగటం అనేది ఎందుకు జరిగింది? సునీత తండ్రి హత్య జరిగి 5 ఏళ్ళైనా ముఖ్యమంత్రి స్థానంలో ఒక అన్న ఉండి దాన్ని ఏమి ఛేదించకుండా, అసలు ఎవడు హంతకుడు అన్న విషయాన్ని ఆయన ఇంతవరకు బయటికి తీసుకురాకుండా, సపోర్ట్ చేయకుండా ఉండడం వల్ల ఆవిడ బయటికి రావాల్సి వచ్చింది. షర్మిలని అన్యాయంగా ఆయన ఇంట్లోంచి పంపించేసి రోడ్డు మీద పడేశాడు నిజం చెప్పాలంటే. అటువంటి సమయంలో ఆవిడ ఇంకా తప్పని పరిస్థితుల్లో ఒక హంతకుడిని పక్కన పెట్టుకుని, అన్నగారు మా చిన్నాన్నని ఎవరు చంపారో దేవుడు, చిన్నాన్నకి తెలుసు, పైన దేవుడికి తెలుసు, కడప ప్రజలకు తెలుసు అన్నప్పుడు ఆవిడ కడుపు మండింది. అప్పుడు ఆవిడ నేను పోటీ చేస్తాను కడపలో ఎంపీగా అని ఆవిడ ముందుకు వచ్చారు. కాంగ్రెస్ కూడా కోరింది ఆవిడ నిల్చోమని. అంటే ఒక ఆడపిల్ల ఇప్పుడు అన్న కోసం తను పాదయాత్ర చేసింది. అన్నని ముఖ్యమంత్రిని చేయటంలో కీలక పాత్ర వహించారు షర్మిల. ఆ తర్వాత ఆవిడ ఏ పోస్టులు కోరుకోలేదు. ఆవిడ ఇంకొకళ్ళు అయితే పోస్టులు అడుగుతారు కదా, 5 ఏళ్ళు ఆవిడ గమ్మునుంది, నాకు ఇది కావాలి అని ఆవిడ అడగలేదు. కానీ వాళ్ళు అన్యాయంగా ఆవిడని బయటికి పంపించారు. ఇప్పుడు కూడా ఆవిడ చిన్నాన్న కోరిక కోసం, చిన్నాన్న నేను కాకపోయినా షర్మిల ఎంపీగా నిల్చుంటే బాగుంటుందని ఆయన కోరడం ఒకటి. రెండోది, చిన్నాన్న ఆత్మకు శాంతి చేకూరాలి, చిన్నాన్నని చంపిన వ్యక్తి ఎవరో తెలియాలి అనే ఒక సదుద్దేశంతో ఆవిడ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతోంది. అందుకు సునీత కూడా ఆవిడకి సపోర్ట్ ఇస్తున్నారు. ఇది చాలా చెప్పుకోదగ్గ పరిణామం అన్నమాట. ఈ సందర్భంలో అవినాష్ రెడ్డి కనుక అరెస్ట్ అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద బ్లో అది ఆయనకి. ఎందుకంటే అవినాష్ రెడ్డిని వెనకేసుకొచ్చి అవినాష్ రెడ్డి కాదు అతను నిందితుడు అని ఒకవేళ కోర్టు ప్రూవ్ చేసింది అనుకోండి, అంటే ఆ రోజు ఇడుపులపాయ నుంచి నువ్వు వచ్చి చెప్పింది అంత అబద్ధమని ప్రజలకు అర్థమవుతుంది కదా. ఆ ఇంపాక్ట్ మొత్తం రాష్ట్రం మీద పడుతుంది. అది ఇప్పటికే ఆయనకి సర్వేలన్నీ నెగిటివ్గా వచ్చాయి. ఏంటి, ఈవెన్ TV9 వాడు ఇచ్చాడమ్మా 56 సీట్లు ఎంతో వస్తాయి అంతే అని, 62. అంటే ఒక నీకు కొమ్ము కాసే పత్రికలే నీకు ఇన్నే సీట్లు వస్తాయని చెప్తుంటే ఇప్పుడు ఈ వార్త కనుక బయటకు వచ్చిందనుకో, అవినాష్ రెడ్డి కనుక అరెస్ట్ అయ్యారనుకో,
ఈ 62 కూడా రావు, 6 సీట్లు రావడం కూడా గగనం అయిపోతుంది. అయితే మీరు ఇప్పుడు సీట్ల విషయానికి వచ్చారు కాబట్టి మేడం, షర్మిల అలాగే సునీత ప్రచారం ఎఫెక్టు సీమ జిల్లాలపై బాగా పడింది. ఇప్పటికే అంటే ఇప్పుడు సీట్లో కొంతమంది అభ్యర్థులు మారుస్తున్నారు, అది కూడా ఇందులో భాగమే. వీళ్ళ ప్రచారం వల్ల చాలా నష్టపోయే అవకాశం ఉంది వైసీపీ అని అయితే తెలుస్తోంది. సో ఎంతవరకు నష్టం జరిగే అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా ఒక 10-15 సీట్లు అయితే మారుస్తారని తెలుస్తోంది, మనకి వార్తలు అయితే వచ్చాయి. అందులో నిజానిజాలుగా ఇప్పుడు ఈ అవినాష్ రెడ్డి అరెస్ట్ కనుక తేలిపోయింది అనుకోండి, అప్పుడు మొత్తం ఈ ఎన్నికల సినారియో మొత్తం మారిపోతుంది, వైసీపీ అభ్యర్థుల లిస్టు కూడా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు షర్మిల అండ్ సునీత ఇంపాక్ట్ రాయలసీమ మీద చాలా ఉంది. ఒక కడప మీదే కాదమ్మా, మొత్తం రాయలసీమ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే రాయలసీమ ప్రజలు చాలా నిజాయితీ పరులు, వాళ్ళు ఏదైనా కూడా డైరెక్ట్గా ఎదుర్కొంటారు, వాళ్ళకి ఇట్లా అంతా చేత కాదు. ఇప్పుడు కనుక ఈ వార్త కనుక బయటకు వచ్చి అవినాష్ రెడ్డి నిందితుడని తెలిసిందనుకో, ఇన్నాళ్ళు వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పెట్టుకున్న నమ్మకాలన్నీ వమ్మైనట్టే కదా. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? తప్పకుండా నెగిటివ్ ఓటే ఉంటుంది అక్కడ. అప్పుడు ఈయన అభ్యర్థుల్ని మార్చినా కూడా ప్రయోజనం ఉండదు. కాకపోతే ఈయనకి ఇంకా ఫేస్ వాల్యూ ఉండదు కాబట్టి మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏ మొహం పెట్టుకుని ఈయన మరి ప్రచారంలోకి వెళ్తారో మనం చూడాలి నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.